హాయ్ ఫ్రెండ్స్, నేను గోపి. రూబిక్ క్యూబ్ పార్ట్ 1లో చెప్పిన క్యూబ్ని ఏ విధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేయాలి, ఒక్కొక్క ఫేస్ని ఏ విధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి, ఎఫ్ డి బి ఆర్ ఎల్ యు డీకి చెప్పాను. క్యాపిటల్ స్మాల్ గురించి చెప్పాను, అది క్యాపిటల్ ఎం గురించి కూడా చెప్పాను, మిడిల్ లేయర్. ఓకే, ఏ విధంగా మూవ్ చేయాలని చెప్పేసి. ఇంకొక 3 ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. ఎక్స్ ఏంటంటే స్మాల్ ఎక్స్ ఏంటంటే మనం ఆర్ని సింగిల్ లేన్ మూవ్ చేస్తాం కదా రైట్ సైడ్ క్లాక్ వైజ్, అయితే మొత్తం క్యూబ్ని ఈ విధంగా మూవ్ చేస్తే అది ఎక్స్ మాట అయిపోయిందా. అదేవిధంగా యూ అంటే సింగిల్ యూ క్యాపిటల్ యూ అంటే ఈ విధంగా మూవ్ చేస్తామాట, అది ఫస్ట్ ఒక లేయర్ని అప్ లేయర్ని. అదేవిధంగా స్మాల్ వై అంటే మొత్తం క్యూబ్ని ఈ విధంగా చేయాలి. ఓకే, అదేవిధంగా జెడ్ అంటే మన ఎఫ్ని సింగిల్ లేయర్ ఫ్రంట్ది ఈ విధంగా తిప్పుతాం కదా, అది జెడ్ అంటే మొత్తం క్యూబ్ని ఈ విధంగా జెడ్ తిప్పాలి, ఇది జెడ్ ఎక్స్ వై జెడ్ ఈ విధంగా. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ క్యూబ్ని సాల్వ్ చేయడం కంటే ముందుగా మనం ఒక క్యూబ్ కొనుక్కుంటే మంచిది. 300 to 400కి యావరేజ్ ప్రైస్లో అమౌంట్లో అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్యూబ్ మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అది చాలా ముందు కొనుక్కొని సాల్వ్ చేసి ఈజీగా ఉంటుంది, లేదు ముందు నేర్చుకొని చేసుకుందాం అంటే తర్వాత కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల కట్ట కొనిస్తే చాలా ఈజీగా ఉంటుంది. 300 పెద్ద అమౌంట్ ఏం కదా ఐ థింక్. ఈ సాల్వ్ చేయని ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది, అది సాల్వ్ చేసినా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పిల్లలకైనా ఎవరికైనా సరే పెద్దవారికైనా సరే. నేను చేయడానికి 10 hours పట్టింది ఫస్ట్ నేర్చుకోవడానికి ఇనీషియల్. ఓకే, ఫస్ట్ ఈ మూవ్ చేసే విధానం చెప్పిన ఎందుకంటే అడ్వాన్స్లోనే అల్గారిథం ఉంటుంది, దాని విధంగా సాల్వ్ చేయాలన్నమాట రూబిక్ క్యూబ్. అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట, ఇవి మీకు గుర్తుకుంటాం ముందుగా అని చెప్పి. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసే విధానం అంటే కొన్ని స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క లేయర్ నుంచి టాప్ వరకు ఉంటుంది అన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ అంటే ప్లస్ చేయాలి. ప్లస్ అంటే చెప్పాను కదా, ప్లస్ వైట్ అంటే వైట్కి ప్లస్ చేయాలి, తర్వాత ఈ విధంగా కలర్స్ మ్యాచ్ చేయాలి, 3 కలర్స్. ఇది ఫస్ట్ లేయర్ అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ అంటే థర్డ్ లేయర్కి చేసే విధానం 2 విధాలుగా ఉంటుంది. ఒకటంటే ఓఎల్ఎల్ ఓరియంటేషన్ ఆఫ్ ది లాస్ట్ లేయర్. ఈ ఎల్లోకి 4 వైపున చుట్టుపక్కల ఉన్న అన్నీ ఎల్లో తీసుకురావాలి. అదేంటంటే మొత్తం ఎల్లో వస్తే దాన్ని ఓఎల్ఎల్ అంటారు, ఓరియంటేషన్ ఆఫ్ ది లాస్ట్ లేయర్. అదే మొత్తం ఎల్లో తీసుకొచ్చిన తర్వాత ఇవి కొన్ని మ్యాచ్ అవ్వమాట రైట్ సైడ్, ఇది ఎడ్జెస్ అవి డిఫరెంట్ కలుసుకుంటాయి. అదేంటంటే పెర్ముటేషన్ ఆఫ్ ది లాస్ట్ లేయర్ అనమాట. ఇవి కూడా తర్వాత అల్గారిథం ఉంటాయి, ఆ విధంగా సాల్వ్ చేస్తే మొత్తం థర్డ్ లేయర్ కూడా అయిపోతుంది, అంటే క్యూ మొత్తం అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్గా ఈరోజు నేను పార్ట్ 2లో ఏం చెప్తాను అంటే ప్లస్ ఏ విధంగా చేయాలని చెప్పి వైట్కి చెప్తాను సపోజ్. ఓకే, ఈ క్యూబ్ ముందుగా చెప్పాను అన్నమాట. నేను క్యూబ్ సాల్వ్ చేసే ముందు అంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, నేనంటే నేర్చుకునేటప్పుడు కూడా ఆ వీడియోలో ఆ విధంగా చెప్పాను అన్నమాట. నేను ఫస్ట్ ఎప్పుడు మనం వైట్ పైన ఉంచుకొని గ్రీన్ మన వైపు, రెడ్ రైట్ సైడ్ ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పి. ఒక్కొక్కరికి ఒక ఇష్టం, మీ అలవాటు మీది. ఫస్ట్ బేసిక్ విధంగా నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఈ విధంగా చెప్తాను అన్నమాట. ఫస్ట్ వైట్ అన్నమాట, వైట్ ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ చేయాలంటే ఈ విధంగా ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ చేయాలంటే ఇది ఒకటే కాదు, వైట్కి ఆపోజిట్ ఒక గ్రీన్ కూడా రావాలి, వైట్ రెడ్ రావాలి, వైట్ బ్లూ ఆర్ వైట్ ఆరెంజ్. ఈ విధంగా రావడానికి ఫస్ట్ ఏం చేయాలంటే క్యూ మొత్తాన్ని చెప్పాను మన ఎక్స్ అంటే ఈ విధంగా తిప్పాలి 6 వైపులు, ఎక్స్ అంటే x2 అంటే ఈ విధంగా తిప్పితే అంటే ఎల్లో పైకి తీసుకురండి. ఎల్లో పైకి తీసుకొచ్చి ఎల్లోకి 4 వైపులో వైట్ తీసుకురావాలన్నమాట. ఈ వైట్ 1 2 3 4. ఓకే, ఈ విధంగా తీసుకొస్తే ఈ కలర్తో మ్యాచ్ అయిపోతే ప్లస్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత చెప్తాను అన్నమాట ఈ విధంగా. ఫస్ట్ వైట్కి ఆపోజిట్ 4 వైపులు, ఆల్రెడీ 2 వైట్లు ఉన్నాయి, 1 2, ఇంకో ఉన్న 2 ఎక్కడ చూడాలి, ఒకటి ఎక్కడ ఉంది, ఒక వైట్ ఎక్కడ ఉందన్నమాట ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఈ వైట్ పైకి తీసుకొస్తాం. సపోజ్ ఈ వైట్ ఇక్కడ తీసుకురావాలంటే మనం ఈ విధంగా తిప్పితే వైట్ పైకి రాదు, ఈ ఆల్రెడీ ఒక వైట్ వేస్ట్ అయిపోతుంది. అలాగే కాకుండా ఈ విధంగా తిప్పితే వైట్ ఇక్కడికి వస్తుంది, అది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి, ఎప్పుడు మనం వైట్ ఈ మనకు రైట్ సైడ్ ఇక్కడ మిడిల్లో ఉన్న వైట్ని పైకి తీసుకురావడానికి ఇక్కడ ఎంటీ ఖాళీ ఉండాలన్నమాట, అప్పుడే మనకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ లేకుండా ఆల్రెడీ వైట్ ఉంది, మనం ఈ వైట్ని ఇక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆల్రెడీ ఉన్న వైట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట, అది మనం టైం వేస్ట్. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ ఎంటీ ప్లేస్ రావాలంటే ఇది కానీ ఇక్కడ తీసుకురావచ్చు. ఈ వైట్ ఈ ఎల్లో ఇక్కడ ఎంటీ ఇక్కడ తీసుకొస్తాను, ఆల్రెడీ ఎంటీ ఉంది, ఆల్రెడీ 2 వైట్లు ఉన్నాయి, ఈ వైట్లు పైకి తీసుకురండి, ఇక్కడ తిప్పుతాయి, ఇవన్నీ తిప్పితే ఆరెంజ్ తిప్పితే ఆల్రెడీ వైట్ వస్తుంది. 1 2 3 వైట్స్ వస్తాయి. ఇంకొక వైట్ ఇక్కడ ఎంటీ ఉంది, వేరే వైట్ ఎక్కడ ఉంది, కింద ఉందన్నమాట. ఈ వైట్ ఇక్కడ ఉందన్నమాట. ఈ వైట్ని పైకి డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావచ్చు అన్నమాట. సో వైట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకురావాలంటే ఆల్రెడీ ఎంటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసుకొచ్చు, 2 సార్లు తిప్పితే పైకి వచ్చేది. ఇంకొకసారి ఏమవుతుందంటే ఒకసారి ఆల్రెడీ వైట్ ఉంది, మన ఈ కిందని ఇక్కడ తీసుకొస్తే ఈ వైట్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలంటే వైట్ ఎక్కడ ఉందో మనం ముందుగా చూసుకోవాలన్నమాట. వైట్ ఇక్కడ ఉంది, ఇది పైకి తీసుకురావాలంటే ఇక్కడ ఎంటీ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంటీ ఉంది కదా, ఎంటీ ఇక్కడ తీసుకురావాలి, ఎంటీ ప్లస్. ఇది పైకి తీసుకురావాలంటే L2 L-2 అనా ఈ విధంగా తిప్పి ఎల్ అని చెప్తాను, అంటే 2 సార్లు తిప్పిన వాటికి పైకి వస్తుంది. ఆల్రెడీ చూడండి ఎల్లో 4 వైపులు ఎల్లో వచ్చాయా, ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట ప్లస్ చేయడానికి, వైట్కి ప్లస్ చేయడానికి. ఆల్రెడీ వైట్ ఎక్కడ ఉంది, కింద ఉందన్నమాట. ఈ 4 వైపున వైట్ని కిందకి తీసుకెళ్ళాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఈ సైడ్లో మ్యాచ్ అయిన తర్వాత. ఓకే, ఈ సైడ్ చూడు ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఒకటి, వైట్
ఆరెంజ్ 2 మ్యాచ్ అయ్యి. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా F2 Fని 2 సార్లు కింద ఎత్తే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, వైట్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయిందా? ఈ విధంగా ఇంకా 3 కలర్స్ ఉన్నాయి, 1 2 3. ఆ విధంగా చూడండి, ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ వైట్ మ్యాచ్ అయిపోయి 2 గ్రీన్ మ్యాచ్ అయిపోయి. ఇప్పుడు ఏం చేస్తే సేమ్ F2 2 సార్లు కింద ఎత్తే ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతుంది. గ్రీన్ వైట్ మ్యాచ్ అయిపోయా, ఆల్రెడీ వాటి కిందకి వస్తుంది ఆరెంజ్ ముందు, ఇప్పుడు గ్రీన్ వచ్చింది. ఇంకా 2 ఉన్నాయి, 1 2. ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది, ఇది ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి. ఫస్ట్ ఏదో ఒకటి ఇక్కడ తిప్పుదాం. రెడ్ ఇక్కడ తీసుకొస్తున్నాను, రెడ్ ఇక్కడ తిప్పుతున్నాను అండి, రెడ్ తిప్పాను, రెడ్ మ్యాచ్ అయిపోయిందా, రెడ్ వైట్. ఇది 2 టైమ్స్ కింద తీసుకురావాలి, అంటే F2 కొట్టు. రెడ్ వైట్ మ్యాచ్ అయిపోయా, ఆల్రెడీ 1 2 3 వచ్చాయి. ఇంకొకటి ఉంటుంది, ఇది ఉంది, ఇది మనం చూడాలి, అక్కడ ఉంది బ్లూ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది వైట్. ఈ విధంగా మనం తిప్పాం కదా, ఇది మ్యాచ్ అయిపోయింది అన్నమాట వైట్. మళ్ళీ సేమ్ 2 టైమ్స్ F2. ఓకే, ఈ కిందకు వచ్చిందా, ఇది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్యూబ్ మొత్తం ఈ విధంగా తిప్పండి. తిప్పిన తర్వాత మన వైపు గ్రీన్ ఉంది, రెడ్ తీసుకున్నాం, ఇది వైట్ పైన ఉంది. ప్లస్ మ్యాచ్ అయిపోయిందా, ప్లస్ అయింది, ఇది వైట్ ప్లస్ అయిపోయింది. ఓకే, ఇది పార్ట్ 2 ఇంతవరకే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 3లో నేను చెప్తాను. నెక్స్ట్ ప్లస్ చేసిన తర్వాత చెప్పని ఈ సాల్వ్ చేయాలి, ఎడ్ చేయాలి కార్నర్స్. ఈ కార్నర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అప్పటివరకు థ్యాంక్ యూ, జై హింద్.